అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం 4వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్న 3వ భాగంలో ఏకపాద రుద్రుడి యొక్క అంశ శంకరుడిలో ప్రవేశించడం, ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు విహారానికి వెళ్ళటం, అక్కడ ఒక కోతుల జంట యొక్క మైథునాన్ని చూసి వాళ్ళు కూడా ఆ రూపాలు పొంది అప్పుడు అద్వైత స్థితిలో స్ఖలనం అయితే ఆ స్ఖలనమైనటువంటి వీర్యాన్ని పార్వతి భరించలేకపోతే భూదేవి 10,000 ఏళ్ళు భరించింది. ఆ తర్వాత అగ్ని కొన్నాళ్ళు భరించాడు. ఆ తర్వాత వాయుదేవుడు 1000 సంవత్సరాలు భరించిన తర్వాత అంజనాదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టాడు. దానివల్ల ఈ ఏకపాద రుద్రుడే మన హనుమంతుడిగా వచ్చాడు అని స్వామి చెప్పాడు. అప్పుడు ఆ చరిత్ర అంతా అడుగుతోంది అమ్మ. హనుమంతుడి యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అంజనాదేవి ఎవరు అనే ప్రశ్నలకి జవాబుగా మనం మాట్లాడుకుంటున్నాం. కేసరి వృత్తాంతం కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఆ విధంగా పరమేశ్వరుడు వల్ల వరాలు పొందినటువంటి కేసరి ఆ కాలంలో శంభసాధనుడు అనేటువంటి ఒక రాక్షసుడు అద్భుతమైన శౌర్యంతో పరాక్రమంతో తనకు సాటి మరొకడు ఉండకూడదనేటువంటి కాంక్షతోటి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందాడు. రాక్షసులు శరీరాన్ని శుష్కింపజేసుకొని తపస్సు చేస్తారు. ఆ విధంగా బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు. ఆ వరగర్వంతో ఆ శంభసాధనుడు దేవతలను, నాగులను, అప్సర స్త్రీలను పరమ క్రూరంగా దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. నేను కాకుండా మీరెవ్వరూ కూడా శిరస్సు మీద రత్నాలు ధరించకూడదు అంటూ ఆ దేవతా సర్పాల పడగల మీద మణులను పీకవతల పారేశాడు. నేను తప్ప ఎవ్వరూ తపస్సు చేయకూడదు అంటూ మునుల యొక్క గడ్డాలను గుంజేవాడు. పూర్వదేవతల రాజును నేనే, నన్నే కొలవండి అంటూ అప్సరసల యొక్క కుప్పులు పట్టుకొని ఈడ్చేవాడు. ఇంకా దేవేంద్రుడికి ఏం పవర్ లేదు, నేనే అన్న. యజ్ఞభాగం నాకు ఇవ్వరా అని దేవతల యొక్క కిరీటాలను తన్ని అవతల బారేసేవాడు. ఈ విధంగా వాడి యొక్క బారిన బాధలు పడినటువంటి వాళ్ళంతా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ గోడును చెప్పుకున్నారు. వాళ్ళకి ఒక్క మాట చెప్పాడు బ్రహ్మ, నాయనా వాడి బెడద వదిలించగలిగిన వాడు కేసరి అనేటువంటి ఒక వానర వీరుడున్నాడు, ఆయన మాత్రమే మీకు దిక్కు అని కేసరి గురించి చెప్పాడు.
అప్పుడు వాళ్ళంతా వానరరాజు అయినటువంటి కేసరి దగ్గరకు వచ్చి, ఓ మహాత్మా కేసరి, నీకు నీకు సాటి అయినటువంటి వాళ్ళు శౌర్యం కానీ ఉత్సాహం కానీ కలిగిన వాళ్ళు ఈ భూలోకంలో లేరు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మమ్మల్ని పంపిస్తే నీ దగ్గరకు వచ్చాము. ఆ దేవజాతులన్నీ శంభసాధన నుండి బారిపడి పడరాని పాట్లు పడుతూ ఉన్నారు. చివరికి ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మను పొందామా అనేటువంటి స్థితికి మేము వచ్చేసాము. అందువల్ల వాడిని సంహరించి మమ్ములని, ప్రజలని, మునులని ఈ ఆపద నుండి గట్టెక్కించి మా ప్రాణాలు రక్షించు, నువ్వే సమర్థుడు అని బ్రహ్మ చెబితే వచ్చామని మళ్ళీ అన్నారు వాడు. ఇక్కడ దేవతలు పడరాని పాట్లు పడుతూ ఉంటే అక్కడ త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు తన యొక్క మహతి అనే వీణను మీటుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ నేరుగా శంభసాధనుడి దగ్గరికి వెళ్ళాడు. నారదుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. శుభమస్తు ఓ నిశాచరాగ్రగిణి అంటూ దీవించాడు. ఎంతైనా నారదుడు కలహప్రియుడు కదా. వెంటనే ఆ దైత్యుడు నారదుడికి నమస్కరించి, ఓ దేవర్షి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? లోకంలో జరిగే వార్తలు ఏమిటి నాకు చెప్పండి అన్నాడు. నారదుడు త్రిలోక సంచారి. అడిగిందే తడవుగా నారదుల వారు చెబుతున్నారు, ఆయన వచ్చిన పని నెరవేర్చాలిగా. ఓ దానవ శ్రేష్ఠ, లోక వార్తలు ఏమిటని నన్ను అడుగుతున్నావా? ఇంకా నీ దాకా ఈ వార్త రాలేదా? అసలు నీకు సరైనటువంటి గూఢచారి వ్యవస్థ ఉందా? నెల జీతాలు తీసుకుంటూ మీ గూఢచారులందరూ నిద్రపోతున్నారా ఏంటి అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ దైత్యుడికి ఆరాటం పదింతలే. చూసారా? ఇదే విధంగా శూర్పణఖ కూడా రావణుడిని అధిక్షేపించింది. ఈ వార్త నా నోటితోనే చెప్పవలసి వస్తుందని నేను అనుకోలేదయ్యా. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతా విను అంటున్నాడు నారదుల వారు. ఓ దైత్యోత్తమా, ఓ శంభసాధన, దేవతలందరూ నిన్ను చంపించడం కోసం కేసరి అనేటువంటి ఒక వానరుణ్ణి ప్రార్థించారు. జాగ్రత్త అని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. ఈ వార్త విన్నటువంటి శంభసాధనుడు అగ్గి మీద వేసిన గుగ్గిలంలాగా భగ్గున మండిపడ్డాడు. ఏమిటి, ఇంత దుర్మార్గానికి తలపెడతారా దేవతలు? పోనీలే, ఎంతైనా సరే జ్ఞాతులం కదా అని దయదలిచి ప్రాణాలతో విడిచిపెట్టినందుకు నాకే హాని తలపెడతారా అన్నాడు. జ్ఞాతులు అంటే దాయాదులు. వాస్తవానికి దేవతలు, రాక్షసులు తండ్రి ఒకడే, తల్లి మాత్రమే వేరు. ఈ దేవతలు, దానవులు లేదా దైత్యులు వీళ్ళంతా ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు. అందుకనే దాయాదులు. దితిపుత్రులంతా దైత్యులు, అదితిపుత్రులంతా ఆదిత్యులు, దేవతలు అంటారు వాళ్ళని. ఇతను ఏమంటున్నాడు, మాకు దాయాదులు కాబట్టి మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టినందుకు నన్ను చంపించడానికి మీరు ప్లాన్లు వేస్తారా? ఇది అవురవురా, ఆ కోతి బలంతో నన్నెట్లా గెలుస్తాడో నేను చూస్తా అని రోషంతో పళ్ళు పటపట కోరికాడు. దేవతలకి ఆ శబ్దం పిడుగుపాటులాగా వినపడింది. భూమి కంపించిపోయింది. ఆ విధంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ప్రళయకాలంలో శూలపాణిలాగా ఒక గొప్ప ఖడ్గాన్ని చేతబట్టి అట్టహాసం చేస్తూ వస్తున్నాడు.
ఆ కత్తి యొక్క మెరుపులకి దిక్కులన్నీ ఒకేసారి మెరిసినట్లయింది. అంత తళుక్కుమంది ఆ కత్తి యొక్క పదును. ఆ ధనుజుడి యొక్క అట్టహాసం ఆ కొండల గుహల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న అరణ్యం అంతా వెలవెలపోయింది. దేవతలంతా వ్యాకుల చిత్తులైపోయారు. ప్రళయకాలంలో వచ్చే నల్లటి మేఘంలాగా ఉన్నాడు ఆ శంభసాధనుడు. అటువంటి వాణ్ణి చూసి దేవతలంతా ఈరోజు తమకి కీడు మూడిందని ప్రాణభయంతో గజగజ వణికిపోయారు. కొంతమంది కొండ గుహల్లో దాక్కున్నారు. కొంతమంది విధిని నిందించుకుంటూ ఉన్నారు. కొంతమంది తమని తామే తిట్టుకుంటున్నారు. కేసరిని శరణు కోరువారు కొంతమంది. ఇలా తలోక దిక్కుగా చల్లా చెదరైపోయారు దేవతలంతా. ఆ విధంగా ప్రాణభయంతో పారిపోతున్నటువంటి దేవతలను చూసి, ఓ దేవతలారా, పారిపోయి ప్రాణాలు దక్కించుకుందాం అనుకుంటున్నారా? పిరికి పందల్లారా, నా భయంకరమైన శౌర్యాగ్నికి మీరు మిడతల్లాగా మాడి చావాల్సిందే అంటూ మాటలతోనే చంపుతూ ఆ దేవతల వెంట తరుముకుంటూ వచ్చాడు శంభసాధనుడు. అప్పుడు కపి సార్వభౌముడైనటువంటి కేసరి మహోగ్రుడై ఆ దైత్యుడికి అడ్డం వచ్చాడు రక్షించడానికి దేవతల్ని. ఓరీ దైత్యాధమా, ధర్మం తప్పి చరించే నీ పాలిటి కాలయముణ్ణి నేను, నీ రాజసం అణగొట్టడానికి వచ్చాను నేను అంటూ పట్టుకోబోయాడు. అంతే ఆ రాక్షసుడు కోపంతో, ఒరీ కోతి, నాతో యుద్ధం చేయడానికి సాక్షాత్తు శివుడు కూడా తటపటాయిస్తాడే, నువ్వు నాతో ఎలా సరిజోడు కాగలుగుతావు? నా ముందు నిలబడటానికి కూడా నీకు సామర్థ్యం లేదు. పరుగులు తీస్తున్న బండి కింద పాదం పెడితే ఆ బండి ఏమన్నా ఆగుతుందా? పాదాన్ని నుగ్గు నుగ్గు చేస్తూ వెళ్ళిపోతుంది. దేవతలందరినీ తరిమి కొడుతున్నటువంటి నాకు నువ్వు అడ్డు రావటం కూడా అలాంటిదే. బండి నాపటానికి బండి కింద కాలు పెట్టినట్టు అని చెప్పి అద్భుతమైన పోలికేశాడు ఇక్కడ కవి. అని భయంకరమైన తన ఖడ్గాన్ని ఎత్తాడు వాడు. వెంటనే కేసరి జూలు విదిలించినటువంటి కేసరిలాగా, కేసరి అంటే సింహం, దిక్కులు అదిరిపోయేటట్టుగా ఒక పెద్ద సింహనాదం చేశాడు. కళ్ళ నుంచి నిప్పులు రాలేటట్టుగా కళ్ళు ఉరిమి చూశాడు. ఒక పెద్ద బండరాయిని వాడి మీదకి విసిరేశాడు. ఇదే కదా నీ సాధనం అంటూ ఆ శంభసాధనుడు ఆ బండరాయిని తన గదితో చూర్ణం చేసి పారేశాడు గదతోటి. వెంటనే ఇంకొక పెద్ద బండరాయిని గురిపెట్టి విసిరాడు కేసరి. ఆ దెబ్బ తగిలింది వచ్చి ఆ రాయి సొమ్మసిల్లాడు. కానీ కాసేపట్లోనే తేరుకొని, అవురా ఓ కోతి, నువ్వు తగినవాడివే, ఏమో అనుకున్నాను కానీ నీ భుజబలం గొప్పదే, నా గదాఘాతం కూడా ఎలా ఉంటుందో రుచి చూడు అంటూ రొమ్ముకు గురి చూసి గదను విసిరాడు. ఆ గద కేసరి యొక్క వక్షస్థలాన్ని తాకి పొడి పొడి అయి కింద రాలిపోయింది. అంటే గదాఘాతానికి కూడా చెలించక నిలబడ్డటువంటి కొండలాగా ఉన్న కేసరిని చూసి ఉక్రోషంతో శంభసాధనుడు శూలాన్ని విసిరాడు. కాల సర్పాన్ని పట్టుకునే గరుత్మంతుడిలాగా ఆ శూలాన్ని నేర్పుగా పట్టుకున్నాడు. దాన్ని మోకాలి పట్టుతో 2 ముక్కలు చేశాడు. ఈ విధంగా తన ఆయుధాలన్నీ నిరుపయోగం అయిపోతూ ఉంటే అసహాయుడైనటువంటి ఆ అసురుడు చివరికి బాహుయుద్ధానికి తలపడ్డాడు. అదే అదనుగా బలంగా పిడికిటి బిగించి ఒక్క పోటు పొడిచేసరికి ఆ శంభసాధనుడు బుడబుడ రక్తం కక్కుని ప్రాణాలు విడిచిపెట్టి యమలోకానికి వెళ్ళిపోయాడు. మహారోషంతో అలనాడు హిరణ్యకశిపుణ్ణి చంపినటువంటి
నృకేసరిలాగా ఉన్నటువంటి ఈ కేసరిని చూసి దేవతలందరూ ఆనందంతో తన్మయత్వంతో దుందుభులు మోయించారు. గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు. అప్పుడు కోలాహలంగా సమస్త దేవతలు అతన్ని చుట్టుముట్టి కీర్తించి సంభావించి లోకానికి ఉపకారకరమైనటువంటి చక్కటి హితోపదేశాన్ని చేశారు దేవతలు. చూసారా, ఏ వ్యక్తికైనా పక్కన భార్య ఉండాలి. నాయనా కేసరి, ఇప్పటి వరకు శమము, దమము, సత్యము, శౌచాలకు లోటు రానీయకుండా బ్రహ్మచర్య దీక్షను నడిపావు. శమదమాదులు అంటాం. శమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం, దమము అంతరింద్రియ నిగ్రహం, సత్యం శౌచం, బాహ్య శౌచం, అంతఃశౌచం. వీటికి లోటు రాకుండా బ్రహ్మచర్య దీక్ష నడిపావు. బ్రహ్మచర్యంలో ఈ 4 ఉండాలి. ఆ పైన గృహస్థ దీక్షను స్వీకరించాలి నువ్వు. అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం చాలా గొప్పది అని వేదం చెబుతోంది. భార్య కంటే ప్రియమైనటువంటి వస్తువు లేదు ఈ లోకంలో. పరస్పర విరుద్ధమైనటువంటి చతుర్విధ పురుషార్థాలకి సమన్వయ స్థానం భార్య. అటువంటి భార్యను పొంది దాంపత్య సుఖాన్ని అనుభవించి దానికి ఫలంగా సంతానాన్ని పొందాలి. గృహస్థు కాని వాడికి పరిపూర్ణత లేదు అన్నాడు. అంటే బ్రహ్మచర్యం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. 2వ ఆశ్రమం గృహస్థాశ్రమం, 3వది వానప్రస్థం, 4వది సన్యాసం. కానీ బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించటానికి అవకాశం లేదు. కానీ మహాత్ములైనటువంటి కొంతమందికి మాత్రమే ఉంటుంది. శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు సంసార లంపటంలోకి వెళ్ళదలుచుకోలేదు, నేరుగా సన్యాసానికి వెళ్ళిపోయారు. అలాగే ఇవాళ పీఠాధిపతులు, శృంగేరి జగద్గురువులు, త్రిదండ్రి శ్రీమన్నారాయణ జీయంగారు స్వామి యొక్క మఠం, వీళ్లల్లో కూడా చక్కటి వేదాధ్యయన సంపన్నులని వెతికి పట్టుకొని వాళ్ళని ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులని సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చి ఆ పీఠాలకి ఉత్తరాధికారులుగా చేస్తున్నారు. అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ అలా సన్యాసం స్వీకరించే అవకాశం లేదు. దేవతలు మాట్లాడుతున్నారు, నాయనా కేసరి, నీకు మరొక్క పరమరహస్యం చెబుతాను విను. ఇప్పటి వరకు వేదాన్ని అధ్యయనం చేశావు, అలాగే సంహితా గ్రంథాలు అధ్యయనం చేశావు. పరమేశ్వరుడు సాక్షాత్తు సంహితా స్వరూపుడు. సంహిత అంటే పూర్వరూపము, ఉత్తర రూపము, సంధి, సంధానము అనేటువంటి 4 అంగాలు కలిగింది. ఆచార్యుడు అంటే గురువు యొక్క పూర్వస్వరూపం. అంతేవాసి అంటే శిష్యుడు, ఉత్తర స్వరూపం. విద్య సంధి, విద్యార్జన కోసం చేసే ప్రయత్నమే సంధానం. చూశారు కదా, పూర్వరూపం అంటే గురువు, ఉత్తర రూపం అంటే శిష్యుడు, సంధి అంటే విద్య, సంధానము అంటే విద్య సముపార్జన కోసం చేసే ప్రయత్నం. నాయన, సంసారం కూడా సంహితా స్వరూపమే అన్నారు. మరి సంసారంలో తల్లి పూర్వస్వరూపం అయితే తండ్రి ఉత్తర స్వరూపం. ఇందులో సంతానం అనేది సంధి. సంతానం కోసం ప్రవర్తించేటటువంటి క్రియ గాని లేదా ఆ క్రియ ఫలించేటటువంటి కాలం గాని దాన్ని సంధానము అంటారు. అందువల్ల ఇప్పటి వరకు వేదము, సంహితల యొక్క అభ్యాసం చేశావు. ఈ పైన
సంసార సంహితాభ్యాసం చేయాలి. సృష్టిలో ఉన్నటువంటి పదార్థ ప్రపంచాన్ని, జీవులను విడదీయటానికి వీలు లేకుండా కలిపి ఉంచేటటువంటి శక్తిని సంహిత అంటారు. ఆ సంహిత అనాది, సర్వస్వతంత్రమైంది. అంతేకాదు అది పరమాత్మ యొక్క స్వరూపమే. అది సర్వవ్యాపి. వేదం కూడా 4 అంగాలు కలిగి ఉంటుంది. మంత్రం, దీనినే పూర్వరూపం అంటాం. రెండోది బ్రాహ్మణం, ఇదే ఉత్తర రూపం. 3 ఆరణ్యకం, ఇదే సంధానం. 4 ఉపనిషత్తు, ఇదే సంధి. ఇదే విద్యారూప ఫలం. అంటే జీవుడు ఈశ్వరుల యొక్క ఏకత్వాన్ని బోధించేటటువంటి ఉపనిషత్ జ్ఞానస్వరూపమైనటువంటి ఫలం ఏదైతే ఉందో అది సంధి. సంతానాన్ని కోరుకొని దాంపత్య ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేటటువంటి క్రియలో మానవులు ఎలాంటి అద్వైత ఆనందాన్ని పొందుతూ ఉన్నారో, పరమాత్మ నుండి నిత్యము ప్రవాహ రూపంగా వ్యక్తమయ్యేటటువంటి జగద్రూపమైనటువంటి సృష్టి కార్యంలో కూడా ఆ పరమాత్మ అటువంటి ఆనందాన్నే పొందుతున్నాడు. ఎందుకని ప్రతి జీవిలో ఆయనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు కదా. ఈ సృష్టి కార్యం తైల ధారలాగా అవిచ్ఛిన్నంగా అఖండంగా సాగుతూనే ఉంటుంది. మరి సృష్టి ఎప్పుడు ఆగదుగా. అందుకనే పరమాత్మ అఖండమైనటువంటి ఆనంద స్వరూపుడని ఉపనిషత్తులు నొక్కి చెప్పాయి. ఆనందంలోనే సృష్టి, ఆనందంలోనే స్థితి, ఆనందంలోనే లయములు కొనసాగుతూ ఉంటాయి. పరమాత్మ నుండి వేరైనట్లుగా అనిపిస్తున్నటువంటి జీవాత్మ కూడా ఆనంద స్వరూపుడే అని వేదం పదే పదే హెచ్చరించిందయ్యా. ఓ కేసరి, చైతన్య స్వరూపులైనటువంటి దంపతుల యొక్క సంతాన ఫలంగా జన్మించినటువంటి ఆత్మరూపులైనటువంటి సంతానం ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి న్యాయం ప్రకారం తల్లిదండ్రుల కంటే ఏ విధంగా వేరు కాదో ఆ సంతానం, అదేవిధంగా శివశక్తుల యొక్క సమాగమం వల్ల వ్యక్తమవుతున్నటువంటి ఈ జీవం, ఈ జగత్తు వాళ్ళిద్దరికంటే భిన్నం కాదు. ఈ విధంగా హితోపదేశం చేసి తమ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు దేవతలు. అద్భుతమైన ఉపదేశం చేశారు. ఆ తరువాత ఆ ఉపదేశాన్ని అనుసరించి అనుకూలవతి అయినటువంటి కన్య కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు కేసరి. ఓ సీత, హనుమ వంటి మహామోహిని కనగలిగినటువంటి పవిత్రమూర్తి అంజనాదేవి. ఆ అంజనాదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతాను విను అని రామచంద్ర ప్రభు చెబుతూ ఉన్నాడు. అటువంటి ఏకపాద రుద్రుడిని ఆంజనేయ స్వామి రూపంలో కనగలిగినటువంటి ఆ అంజనాదేవి యొక్క అద్భుత చరిత్రని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సంపూర్ణ హనుమత్ చరిత్రను వింటూ ఉండండి. మీ బంధుమిత్రులకి, స్నేహితులందరికీ వినిపిస్తూ ఉండండి. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని మీతో మనవి చేసుకుంటూ, ఈ వీడియోని ప్రసారం చేసినటువంటి మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారికి ఆ రామభక్త హనుమంతుడు సకల సంపదలు ఇచ్చి, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.
ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి దయచేసి. 10 మందికి ఈ ప్రవచనాన్ని పంచండి. అది మీ అందరి బాధ్యత అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.